ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. వినకపోతే వదిలేయాలి. వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. మనం అనుకుంటాం ఇంట్లో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. మనం చెప్తాం వాళ్ళకారు ఇట్లా కాదురా నాన్న ఇట్లా కాదు అని చెప్పని చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడతాం. కానీ ఒక్కొక్కసారి వినరు. అది వినని వాళ్ళని మనం ఏం చేయాలంటే వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళకి తెలిసి వస్తేనే అప్పుడు ఆ మనిషి ఆ నిజాన్ని ఒప్పుకుంటాడు. ఆ జరగబోయేదాన్ని అంగీకరించాల్సి వస్తుంది. అందుకోసమనే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు. వినలేనప్పుడు వదిలేయాలి వాళ్ళని. వాళ్ళకు ఒక్క దెబ్బ తగిలితే రెండోసారి నుంచి నిజమే నాన్న చెప్పింది కరెక్ట్ లేకపోతే అమ్మ చెప్పింది కరెక్ట్, మనం అలాగే ఫాలో అయితే మంచిది అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ముందుకు రాగలుగుతారు. అది వదిలేసి మనం వదిలేయలేం అలా కొడుకుని. అందుకని చెప్పని మనం చూసుకుంటూనే ఉండాలి.